నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు భవిష్యత్తులో ఇలాగే ఉంటే ఊరుకోను నేతలకు చంద్రబాబు హెచ్చరిక లోన్ యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ ఎన్ని అడ్డంకులు ఎదురైనా తగ్గేదేలే చాలా అవమానాలు భరించా తెలంగాణ గవర్నర్ తమిళసై ఆసక్తికర వ్యాఖ్యలు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో అత్యాధునిక పరిజ్ఞానంతో డిజిటల్ ల్యాబ్ జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశం ముగిసింది 14 నియోజకవర్గాల్లో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షతలతో సమావేశమై చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు విదేశాల్లో ఉన్నందున ఈ భేటీకి దేవినేని ఉమామహేశ్వరరావు బోండా ఉమా హాజరు కాకపోగా ఢిల్లీలో ఉన్నందున ఏపీ కేసినేని నాని రాలేదు అయితే పార్టీ నేతల తీరుపై ఈ సమావేశంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల తమ పార్టీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి ఖండనపై నేతలు సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సంఘటన జరిగితే అక్కడికి ఎందుకు వెళ్లలేదని నేతల్ని నిలదీశారు పలు ఘటనల్లో జిల్లా నేతల నుంచి తగినంత స్పందన ఉండడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు నాయకుల మధ్య సమన్వయం లోపించిందని భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు లోన్ యాప్ ఆగడాలపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేని లోన్ యాప్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే బుధవారం రోజున రుణ యాప్ వలలో పడి రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు దీంతో వారి ఇద్దరి చిన్నారులు నాగసాయి లిఖితశ్రీ అనాథలుగా మిగిలారు అయితే ఈ ఘటనపై చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చిన్నారులకు చెరో 5 లక్షలు సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవిలతకి ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ గవర్నర్ తమిళసై రాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను వెనక్కి తగ్గేదే లేదని తన పని తాను కొనసాగిస్తానని చెప్పారు తాను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని అన్నారు వరంగల్ పర్యటనలో తనను అవమానించారని అన్నారు తనకు వ్యక్తిగతంగా గౌరవం అవసరం లేదని రాజ్భవన్ను గౌరవించాలన్నారు రాజ్భవన్ను ప్రజాభవన్గా మార్చానని ప్రజల కోసం రాజ్భవన్ తలుపులు తెరిచినట్లు తమిళసై పేర్కొన్నారు గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ప్రోటోకాల్ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కుతుందన్నారు తనకు గౌరవం ఇవ్వకుండా తన పని తాను చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పారు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో అత్యాధునిక పరిజ్ఞానంతో డిజిటల్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది శాస్త్ర మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి అతిథిగా హాజరై ఈ ల్యాబ్ ని ప్రారంభించారు మోడరేటర్ పిపష్ పరదేశి బాబు ప్రిన్సిపల్ మోజేషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏసీ కళాశాలకు సంబంధించి ఎందుకంటే మోజెస్ గారు వారి అన్న స్వర్గీయ మాణిక్యరావు గారు మాతో చాలా సన్నిహితంగా మాతో కలిసి పనిచేసినటువంటి పరిస్థితులు అందుకే నేను ఈ రోజున మీ అందరికి కూడా మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ సమాజం మారుతూ ఉంది మారుతున్న సమాజంతో పాటుగా ఏసీ కళాశాలలో కూడా ఆధునాతనమైనటువంటి విద్యాబోధనకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ కళాశాలలో విద్యకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు చేస్తే ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీరు ఆలోచన చేస్తారు మీరు చేసినటువంటి ఆలోచనలకు తప్పనిసరిగా రూపకల్పన చేసే బాధ్యత
మీ వారిగా అభ్యర్థి తప్పనిసరిగా తీసుకుంటాడన్న అంశాన్ని మాత్రం ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం గుంటూరులో పాదయాత్ర చేపట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడీ పాదయాత్రకి సంఘీభావంగా గుంటూరు నగరంలో కాంగ్రెస్ శ్రేణులు ఈ పాదయాత్రని నిర్వహించాయి. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్ మాట్లాడారు. తక్షణం పెంచిన ధరలను తగ్గించాలి, వస్తువులపై పెంచిన ధరలను డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, జయప్రదం చేయండి. ప్రజా సమస్యల మీద పోరాడే మరి ఆ కుటుంబం త్యాగం చేసింది. ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ, అదే సోనియా గాంధీ వాళ్ళ దేశం కోసం, ప్రజల కోసం ఆ ఇద్దరు బిడ్డల్ని మరి మన సంపదగా మనకు అప్పచెప్పి వారు కూడా ప్రియాంక, రాహుల్ గాంధీ కూడా దేశం కోసం, ప్రజల కోసం, కాంగ్రెస్ కోసం వారు పడుతున్న కష్టాన్ని మనందరం వారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పని దేశ ప్రజలకి, కాంగ్రెస్ శ్రేణులకి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా రాహుల్ గాంధీ గారు దేశంలో మోడీ ప్రభుత్వం, నియంత్ర ప్రభుత్వం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఓ పక్క కోవిడ్ వచ్చింది, లాక్డౌన్లు పెట్టాడు, మరి పరిశ్రమలు లేవు, వ్యాపారాలు లేవు, ఆర్థిక మాన్యం మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశంలో ఉంది. ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలి. ప్రజలు బ్రతకాలంటే పేద ప్రజలు కానీ మధ్య కుటుంబాలు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలి. అన్ని సరసమైన ధరలకి నిత్యావసర వస్తువులు రావాలి. అలా కాకుండా ప్రజల మీద పన్నుల భారాన్ని వేయటం జరిగింది. ఎటువంటి పన్నుల భారం అంటే ఆఖరికి శ్మశానాల మీద కూడా పన్ను వేసే పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వం విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఆ విధంగా పన్నుల భారాన్ని ప్రజల మీద వేసి జీఎస్టీ పేరుతో అనేక వస్తువుల మీద, చిన్నపిల్లల చాక్లెట్ మీద, బిస్కెట్ల మీద కూడా వేసి ప్రజలకి మరి అందరికీ భారమైంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెత్త పన్ను, ఆస్తి పన్ను, రకరకాల పన్నులు ఎక్కడైతే కనపడుతుందో ఆ విధంగా పన్ను వేయడం జరుగుతుంది. ఆ విధంగా నిత్యావసర ధరలు పెరగటం, ప్రజల జీవన మరి భారమైపోయి అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న ఈ తరుణంలో ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తీసుకుంటాం మనందరికీ ఇదని చెప్తూ వారికి అండగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడికి వారిలో ఉన్న నైపుణ్యాన్ని, ప్రపంచాన్ని వెలికితీయడం జగనన్న ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. నేడు సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి ఆర్కే రోజా క్రీడలు మరియు శాప్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగనన్న స్పోర్ట్స్ యాప్ను మంత్రి ప్రారంభించారు. ప్రతి గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, జగనన్న స్పోర్ట్స్ యాప్ను రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు ఉపయోగించుకునే విధంగా మరియు నూతన స్పోర్ట్స్ పాలసీ సవరణపై మంత్రి ఆర్కే రోజా అధికారులతో సమీక్షించారు. కొన్ని జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న సీఎం కప్ టోర్నమెంట్లను త్వరగా నిర్వహించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడికి ప్రోత్సాహం అందించి వారిని ఆ క్రీడలో విజేతగా నిలపడం జగనన్న లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రి ఇన్ఫ్రా, ధాన్యం సేకరణ, సీఎం యాప్పై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, సిఎస్ సమీర్ వర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ పూనం మాలకొండయ్య, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జూరాల ప్రాజెక్టుకు వరదల ప్రవాహం పునఃప్రారంభమైనట్లు తెలుస్తుంది. గత 4 రోజుల నుండి జూరాల ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి దిగువనకు నీటిని వదలడంతో జూరాలకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. దీనికి తోడు కర్ణాటక పరిసరాల ప్రాంతాల్లో, కృష్ణానది పరిసరాల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వర్షపు నీరు నదిలో కలుస్తుంది. గంటకు కృష్ణమ్మ ప్రవాహం పెరగడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 41 గేట్లను ఎత్తి దిగువన నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 1.55 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1.69 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం ప్రస్తుతం 318.160 మీటర్లు నమోదైంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నక్కలగుంట కాలనీలో 5వ తేదీన మైనర్ బాలికపై యాసిడ్ దాడి, కత్తి దాడి చేసిన నిందితుడు నెల్లూరు నాగరాజును అరెస్ట్ చేసి పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈరోజు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.
నేడు స్వర్గీయ ఆళ్ల పేరమ్మ 21వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకాని కార్యాలయంలో ఆళ్ల పేరమ్మ చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మరియు తన తల్లి వీరరాఘమ్మతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి సోదరులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆళ్ల పేరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, సుంకర కృష్ణారెడ్డి, ఆలపాటి రాఘవ, తాడిపోయిన వేణుగోపాల్, సతీష్ రెడ్డి, పలువురు నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని పేరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. శర్వానంద్, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఒకే ఒక జీవితం చూసి ఆయన థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లిని గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. ఒకే ఒక జీవితం భావోద్వేగపూరితమైన చిత్రం, అందంగా తీర్చిదిద్దారు. తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందించుకున్న ఈ సినిమా చూస్తే ఎవరికైనా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదు. మా అమ్మ ఆమెను చూపించిన ప్రేమ గుర్తుకు వచ్చింది, ఎమోషనల్ అనిపించింది అని నాగార్జున చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. టైం ట్రావెల్, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమల, శర్వానంద్ తల్లి కొడుకులుగా నటించారు. సెప్టెంబర్ 9వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. So emotional, so beautiful. Anybody who feels ఎవరికైనా అమ్మ ప్రేమ ఉంది అంటే క్లియర్గా అది ఇట్ విల్ మూవ్ దెమ్ టు టియర్స్ అండ్ such a beautiful film. I'm actually very choked up. I started thinking of my mother, you know. Such a beautiful film. God bless. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. ఈ నెలలో రెండోసారి బంగారం ధర భారీగా దిగొచ్చింది. వరుసగా 2 రోజుల పాటు పెరిగిన ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 500 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 540 రూపాయల మేర తగ్గింది. దీంతో ములియర్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,400 రూపాయలుగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,620 రూపాయలకి దిగివచ్చింది. వరుసగా 2 రోజుల నష్టాల నుంచి సూచీలు కోలుకున్నాయి. ఐటీ, పవర్, ఆటో, ఫైనాన్షియల్ తదితర రంగాల షేర్లు అండతో సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఈ ఉదయం 9:32 సమయానికి సెన్సెక్స్ 540 పాయింట్ల పైగా లాభంతో 59,570 వద్ద కొనసాగుతుంది. 149 పాయింట్ల లాభంతో నిఫ్టీ 17,774 వద్ద ట్రేడ్ అవుతుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5% చొప్పున పెరిగాయి. టాప్ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్, టెక్ మహేంద్ర, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మార్క్ 79.72గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తులో ఇలాగే ఉంటే ఊరుకోను, నేతలకు చంద్రబాబు హెచ్చరిక. లోన్ యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తగ్గేదేలే, చాలా అవమానాలు భరించా, తెలంగాణ గవర్నర్ తమిళసై ఆసక్తికర వ్యాఖ్యలు. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో అత్యాధునిక పరిజ్ఞానంతో డిజిటల్ ల్యాబ్. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.